సో వెల్కమ్ టు డీజే ప్రో హైదరాబాద్. ఇవాళ వీడియో వచ్చేసి 2 డ్యూయల్ బేసెస్ అండ్ 2 టాప్స్ అనమాట. కంప్లీట్గా ఇవి 2 డ్యూయల్ అండ్ 2 టాప్స్ అనమాట. హారన్ రోడే టాప్స్ 18 ఇంచెస్ 2 బేసెస్. సో దీని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా నేను చూపిస్తాను, ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో క్యాబినెట్ వచ్చేసి ఇట్లా డీప్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంటుంది, ఎందుకంటే అవుట్పుట్ లాంగ్ రావడానికి షార్ట్ రావడానికి. ఓకే, ఏ బేస్ అయినా మన డ్యూయల్ అంతే ఉంటుంది. సో ఇందులో మనం వాడే స్పీకర్ PD 18544 2200 వాట్స్, 5 ఇంచెస్ వాయిస్ కాయిల్ అండ్ 4 లేయర్ అనమాట ఇది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ స్పీకర్ అనేది. సో నాకు తెలిసి ఈ వీడియో కొత్తదే ఇప్పుడు మన ఛానల్లో, ద ఫస్ట్ వీడియో దాస్కా 18544లో, ఓకేనా. ఇది డబల్ మ్యాగ్నెట్తో వస్తుంది స్పీకర్ అండ్ 4 లేయర్ అంటే కంప్లీట్ లాంగ్ త్రూ పంచ్ ఉంటుంది దీంట్లో, 4 లేయర్, ఓకేనా. దాస్కా బ్రాండింగ్, ఇది డ్యూయల్ మ్యాగ్నెట్తో హీట్ సింక్తో వస్తుంది, ఓకేనా. ఆల్రెడీ 2 డ్యూయల్ ఫిట్ అయినాయి. సో దీని డీటెయిల్స్ కనుక వస్తే ఈ స్పీకర్లో 5 ఇంచెస్ ఉంటుంది వాయిస్ కాయిల్, కంప్లీట్గా వాయిస్ కాయిల్ 5 ఇంచెస్ ఉంటుంది. 4 లేయర్ ఉంటుంది, 4 లేయర్ అండ్ 2200 వాట్. అంటే 4 లేయర్కి 2 లేయర్కి తేడా ఏంటంటే కంప్లీట్గా 2 లేయర్లో వచ్చేసి వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ 4 లేయర్లో వచ్చేసి పంచ్ అనేది కొంచెం కాస్ట్లీగా ఎక్కువ ఉంటుంది. అంటే అవుట్పుట్ అనేది లాంగ్ త్రూలో పంచ్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఈ డ్యూయల్ మ్యాగ్నెట్ సిరీస్ విత్ హీట్ సింక్తో కంప్లీట్గా వైట్ ప్యాటర్న్ 18 ఇంచెస్లో కంప్లీట్గా మెరిన్ ప్లైవుడ్. అండ్ టాప్ లైన్ వచ్చేసి కంప్లీట్గా 2 టాప్స్ అన్న వాళ్ళకి, ఓకేనా. సో ఇందులో వచ్చేసి స్వెట్ ఆన్ 2 మిడ్లు అండ్ 44 HF 22 కాలియం అంటే కంప్లీట్ ఇది ఫైబర్, ఓకేనా. ఇది కంప్లీట్ ఫైబర్తో వస్తుంది అనమాట, ఒరిజినల్ ఫైబర్ అనమాట. ఇది ప్యూర్ కెమికల్గా వాడి కంప్లీట్గా రెడీ చేసినారు, క్రాక్స్ కూడా రాకుండా. విత్ నెట్వర్క్ బోర్డ్స్తో హెచ్ఎఫ్కి 2-way కనెక్షన్ అంతా ఇట్లా ఫిట్టింగ్ అవుతుంది హెచ్ఎఫ్. స్వెట్ ఆన్ మిడ్ అనమాట. సో ఎక్కడ అన్నా మీది? మెదక్ డిస్టికా, తెలంగాణ. ఇక్కడ మెదక్లో కౌడిపల్లి నుంచి సమ్మక్కపేట్. కౌడిపల్లిలో ఎక్కడ? సమ్మక్కపేట్. సోమక్కపేట్ ఓకే. సో కంప్లీట్గా సీల్ పీసెస్ అనమాట. ఏవైనా కూడా కంపెనీ నుండి డైరెక్ట్గా ఫిట్టింగ్ వస్తాయి. సో కంపెనీ నుండి వచ్చిన స్పీకర్స్ కానీ కంప్లీట్గా అన్న వాళ్ళ ముందే ఓపెన్ చేయడం జరుగుతుంది. అన్న వాళ్ళకి డ్యూయల్ బేస్కి బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది అనమాట ఒరిజినల్ స్పీకర్స్, స్వెట్ ఆన్ బ్రాండ్ కంప్లీట్గా అండ్ హెచ్ఎఫ్. అండ్ స్పీకర్స్ వచ్చేసి దాస్కా కంప్లీట్ కార్టన్స్ ఇక్కడ ఉన్నాయి. సో అన్నీ మీరు అనుకున్నట్టు కంప్లీట్గా మీ ముందే జరుగుతున్నాయా, ఓకేనా. ఫిట్టింగ్కి సంబంధించింది సీల్ పీసెస్ మీరే ఓపెన్ చేస్తున్నారా, మేము ఓపెన్ చేస్తున్నామా? మేమే ఓపెన్ చేస్తాం. ఓకే. సో అన్న వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి యాంప్లిఫైర్స్ కానీ సెగ్మెంట్ కానీ స్పీకర్స్ కూడా వాళ్ళ చేతనే ఓపెన్ చేపిస్తాం, ఎందుకంటే కంప్లీట్గా సీల్ ఒరిజినల్ వాళ్ళకే తెలవాలి కాబట్టి. సో ఇది ప్రాసెస్ అనమాట. ఇది వాళ్ళ వెహికల్. సో మార్నింగ్ ఎప్పుడు వస్తున్నారు? 8 o'clock. సో ఆల్మోస్ట్ 9 వరకు ఫిట్టింగ్ స్టార్ట్ అయింది, ఓకేనా. ఇంకో 2-3 అవర్స్లో డెమో అయిన తర్వాత ఎట్లా ఉందన్నది అవుట్పుట్ కూడా చెప్పండి. మీరు లాస్ట్ టైం వచ్చి అడ్వాన్స్ ఇస్తున్నారు అనమాట అన్న వాళ్ళు. సో ఓన్లీ లైటింగ్ జాలీ కూడా ఉంది పేరుకి. ఆ లైటింగ్ జాలీ అనేది ఇప్పుడు ఇంకో 15 minutesలో నేను రివీల్ చేస్తాను. సౌండ్ విన్నాక మీరు నాకు చెప్పండి, ఓకేనా. సరేనా అన్న? ఓకే. నెక్స్ట్ ఈ బేస్ కోసమే ఇంకేదన్నా క్లారిటీ ఉంటే నేను చెప్తాను. సో దీనికి చెప్తాను నేను, క్లారిటీగా వినండి. సో ఇవి గనక మీ దగ్గర 4 స్పీకర్లు కనుక ఉంటే, ఓకేనా, 4 స్పీకర్లు ఉంటే మీకు బడ్జెట్లో బెస్ట్ యాంప్లిఫైర్ ఈజ్ ఎన్లాబ్ X7 ఈజ్ బెస్ట్ అనమాట. దీనికి X7 వేసుకోండి. దాంట్లో RMS వచ్చేసి 4 ohmsలో పీక్ పవర్ వచ్చేసి 4500 అండ్ RMS వచ్చేసి దాంట్లో 3500 వాట్ వరకు వస్తుంది. పీక్ పవర్ అంటే 4500 కెపాసిటీ కూడా గుంజేస్తుంది X7. సో అక్కడ వరకు వేసుకుంటే బాగుంటుంది. 5 ఇంచెస్ వాయిస్ కాయిల్ కాబట్టి. స్పీకర్ ప్రైస్ కావాలంటే నాకు కాల్ చేయండి, నేను మీకు చెప్పేస్తాను ప్రైజెస్ కూడా. అండ్ అన్న వాళ్ళకి వచ్చే జాలి అనమాట ఇది అనమాట. సో బేసులకి ఒకసారి చూస్తే ఇది పెట్టినాక బేస్ జాలి మీకు ఎట్లా ఉంటుంది అనేది. మ్యాక్సిమం ఎవరికి కావాలన్నా సెటప్ గోడౌన్కి విజిట్ చేయండి. విజిట్ చేసి డైరెక్ట్గా మీరు తీసుకెళ్ళండి, ఓకేనా. ఒక్కొక్కసారి వచ్చి చెక్ చేసుకుంటా అంటే కూడా చెక్ చేసుకోవచ్చు మీరు వచ్చి గోడౌన్కి, ఓకేనా. సో ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకుంటా, తప్పదు, నేనే పెట్టాలి జాలి. సో ఇట్లా ఉంటుంది అనమాట పెట్టినాక జాలి, ఓకేనా. కంప్లీట్ ఇంకా స్క్రూ వేసి బ్యాగ్ వేసిన తర్వాత నీట్గా అనేది అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇక్కడ మన లోగో వస్తుంది, ఓకేనా. ఇప్పుడు అన్న వాళ్ళకి యూజ్ చేసే టాప్స్ అనేది ఫ్రంట్ ఇట్లా ఉంటుంది అనమాట, ఓకేనా. ఇట్లా ఉంటుంది ఫ్రంట్.
ఫైబర్ విత్ స్పీకర్స్ అండ్ 4/4 2 మిడ్ కంప్లీట్గా. సో ఇంకొకటి ఏంటంటే టాపుల్కి వచ్చేసి అన్న వాళ్ళకి 4 ఛానల్ యాంప్లిఫైర్ ఇవ్వడం జరిగింది. అది వచ్చేసి షార్ప్ ఆడియో SM4000 అనమాట. సరే అది చూపిస్తానండి మీకు, చూడండి. ఈ బ్రాండ్ వాళ్ళకి డిస్ప్లే ఉంటుంది అనమాట దీంట్లో, అండ్ డిస్ప్లే ఉంటుంది అండ్ కంప్లీట్గా మీకు వాల్టేజ్ కూడా ఎంత వస్తుందో 230 ఆ 232 వాల్టేజ్ కూడా చూపిస్తుంది యాంప్లిఫైర్ డిస్ప్లేలో. అండ్ షార్ప్ ఆడియో SM4000 4 ఛానల్ యాంప్లిఫైర్, ఓకేనా. అండ్ నెక్స్ట్ అన్న వాళ్ళకి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అనమాట. ఇవి ప్యూర్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది కంప్లీట్గా. మ్యాక్సిమం 90% వాటర్ అనేది లోపలికి పోదు, ఓకేనా. ఇది స్ట్రిప్స్ ఫిట్టింగ్ అయినాక ఇంకా అవుట్పుట్ బాగుంటుంది. అండ్ ఈ స్పీకర్ వచ్చేసి 500 వాట్ ఈచ్ స్పీకర్. ఒక స్పీకర్ వచ్చేసి 500. స్వెడాన్ కోల్కతా 12 ఇంచెస్ PT 500 MB గోల్డ్. MB అంటే మిడ్ బేస్, ఓకేనా. సో 500 AES అంటే కంప్లీట్గా 500 డెఫినెట్గా వస్తుందనే బ్రాండ్ అర్థం, ఓకేనా. ఇది ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ మళ్ళీ అప్డేట్ ఇద్దాం. ఈ సౌండ్ అయిపోయాక కూడా సెట్టింగ్ చేయడం జరుగుతుంది. అన్న వరకు కూడా యాంప్లిఫైర్ ర్యాక్ అనేది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓకేనా. ఇవాళ వీడియో అయితే ఇది. హై చెప్పేసి చేయండి, ఇంకా వీడియో క్లోజ్ చేస్తాం, ఓకేనా. మెదక్ తెలంగాణ కదా, ఓకే.